ఇద్దరు ఒకే అండర్స్టాండింగ్ కదా. నేను చదువు మానేపించడానికి కారణం నువ్వే. అవును అమ్మా, ఇది పెద్ద అబద్ధం. సో గైస్, ఈరోజు మనం ఒక ప్రాంక్ కాల్ చేస్తున్నాము. ఏంటంటే మన అఫ్రాక్ కాల్ చేసి మా నాన్న మన వీడియోస్ చూసాడు, మీ కాలేజ్కి వస్తున్నాడు అని చెప్పేసి కొంచెం ప్రాంక్ చేద్దాము. చూద్దాం తన రియాక్షన్ ఎలా ఉంటుందో. హలో, ఏం చేస్తున్నావు? నాకు ఏం అర్థం కావట్లేదు అసలు. ఏమైందిరా? నాకు అసలు బీపీ లేస్తుంది, అసలు చాలా పిచ్చి పిచ్చిగా ఉంది, నాకు ఏడుపు వస్తుంది అసలు. అయితే ఎందుకే, ఏమైంది? ఏం చేయాలి నేను ఇప్పుడు? ఏమైందో చెప్పరా ఫస్ట్. ఏం చెప్పాలి? ఏరా, ఏమైనా ప్రాబ్లమా? ఏం చెప్పాలి? ఇట్లా చెప్పి నన్ను భయపెట్టమాక. నువ్వు ఫస్ట్ ఏమైందో అది చెప్పు. ఏమైంది? మా నాన్న కాలేజ్ మానిపించేస్తా అన్నాడు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎందుకు? ఏమో, మా నాన్న మన ఇద్దరం చేసాం కదా కాలేజ్ బంగొట్టి వీడియోస్ అవన్నీ చూసాడు. ఇంకా నీకు కాలేజ్ ఎందుకు, కాలేజ్ బంగొట్టడానికి కాలేజ్ అవసరమా అని చెప్పాడు, అరిచాడు. ఇంకా మీ కాలేజ్ దగ్గరికి వస్తున్నాడు. కాలేజ్ దగ్గరికి ఎందుకు? మన ఇద్దరమే కదా బంగొట్టింది. అయితే కాదు, మీ కాలేజ్ దగ్గరికి వస్తున్నాడు, ఆ అమ్మాయి నేను చెడిపేస్తుంది అని చెప్పేసి చాలా వెళ్ళి రియాక్ట్ అయ్యాడు. నన్ను కాలేజ్ మానిపించేస్తాడంట. అదే నాకు కూడా ఏం అర్థం కావట్లా. ఇదేంటి, ఇది భలే ఉంది. మీరు కొట్టుకొని నా మీదకి వస్తున్నారు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నువ్వేమో నువ్వు చెడిపేస్తున్నావంట. మీ నాన్న అంటే అసలే నాకు భయం. అంకుల్ జస్ట్ అలా చూస్తేనే వణుకు పుడుతుంది మాకు. కావాలి మా తమ్మున్నాడు, ఎంత వైల్డ్ రియాక్ట్ అయ్యాడు, వాడే చెప్తాడు. ఏరా అవునాక చాలా వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు. మరి అంకుల్ ఎలా రియాక్ట్ అవుతాడని? నువ్వు బంగొట్టావు, నన్ను బంగొట్టిచ్చావు. డబ్బు పగులుద్ది. ఎవరు బంగొట్టిచ్చారు? ఏంది బంగొట్టి? నువ్వు బంగొట్టేనే కదా నేను బంగొట్టే. కొడదామంటేనే కదా కొట్టాం. ఇద్దరు ఒకే అండర్స్టాండింగ్ కదా. నేను చదువు మానేపించడానికి కారణం నువ్వే. అవును. ఇంకా ఇన్ని డేస్ కాలేజ్కి ఎందుకు రావట్లేదు అని చెప్పేసా, ఇలాగ ఆఫ్రా చెప్పింది, ఏం పోతాంలే అని చెప్పా. ఇన్ని షాక్లు ఇస్తున్నావు. జాయిన్ చేసిన అంత తెలిసిన వాళ్ళు ఉన్నారని. అయిపోయింది, నా బతుకు అయిపోయింది ఈ రోజు. నీ బతికే కదా, నేనేం చేయాలి ఇప్పుడు? నా గురించి థింక్ చేయట్లేదా? నీ బంగారం, నీకు నేను ఉన్నారా? నేను చూసుకుంటా. కావాలండి నేను కాలేజ్ మానేస్తా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అంకుల్ మాత్రం నేను చెప్తా, నేను కన్విన్స్ చేస్తా అంకుల్ ని. కన్విన్స్ అయ్యే మూడ్ లో లేడు అక్క. ట్రై చేద్దాం రా. మా నాన్న వచ్చి ఎందుకు ఇలా చేశారు, పాప చేత ఎందుకు బంగొట్టించావు అంటే, అంకుల్ అంతా నాదేను, నేను మిస్టేక్ చేశానని ఒప్పేసుకో. నేనే ఒప్పుకుంటారా? ఫ్రాంక్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న ప్రాంక్ ఇది. ఏందమ్మా? ప్రాంక్. ప్రాంక్. yes it is a prank. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. అరే అక్కతో కలిసి నువ్వు కూడా చేసావు కదా నాతో. దిస్ బాయ్. అక్క చాలా సీరియస్ అయిపోయాడు. అక్క నువ్వు కన్విన్స్ చేస్తే అవ్వడు. మా అక్కని మించిపోయావురా నువ్వా. అమ్మా రే, చిన్న సెకండ్ ఎవరా నీలా. అక్క ఏమనింది అక్క? అక్క చేసేస్తా. చేయమంటే
సరే అదే మాట్లాడుతున్నా అక్క. ఓకే మేము నెక్స్ట్ ఇప్పుడు ఐష్కా కాల్ చేస్తాను కాసేపు భయపెడతాం. సరే సరే కానీ బాయ్. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. వీళ్ళిద్దరు అయితే దొరికిందే మంచి ఛాన్స్ అని చెప్పేసి బాగా మామూలుగా కాదు రెచ్చిపోయారు. వీళ్ళ వల్లే దొరికిపోయాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.